LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో కరోనా కలకలం రేగింది. వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వృద్ధురాలు కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి స్వస్థలం నంద్యాల జిల్లా చాగలమర్రి అని అధికారులు చెప్పారు. రైట్, కడపలో కరోనా కలకలం సృష్టించింది. వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్ గా వచ్చింది. వృద్ధురాలు ప్రస్తుతం కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి బాధితురాలి పరిస్థితి ఏ విధంగా ఉంది, మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి ఏ విధంగా ఉంది? అదేవిధంగా వృద్ధురాలతో టచ్ లో ఉన్న వాళ్ళకు కూడా టెస్టులు చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో వృద్ధురాల పరిస్థితి అయితే చికిత్స పొందుతుంది, కొంత స్టేబుల్గానే ఉందని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కడప రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏదైతే కోవిడ్ విభాగం ఉంది, ఆ గతంలో వచ్చినటువంటి కోవిడ్ సందర్భంలోనే కోవిడ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే జ్వరంతో ఆమె ఇక్కడికి రావడంతో కొంత అనుమానంతోనే ఇప్పుడు కోవిడ్ టెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ టెస్ట్లో ఆమెకి పాజిటివ్ రావడంతో ప్రత్యేకంగా కోవిడ్ చికిత్సను ఆమెకు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందినటువంటి 75 సంవత్సరాల వృద్ధురాలు ఈ కోవిడ్ బారిన పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే నంద్యాల జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా ఎప్పుడైతే ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కానీ కాంటాక్ట్ ఎవరు ఉన్నారు ఏంటి అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇటు వైద్యాధికారులు కూడా కొన్ని ప్రికాషన్స్ చెప్పారు. జిల్లాలో కూడా ఒక ఏదైతే వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వేరే వాళ్ళకి సోకకుండా ఇది చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందస్తుగానే కొంత ప్రణాళిక అయితే చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఈమె నంద్యాల జిల్లా చాగలమరికి సంబంధించినటువంటి మహిళ కావడంతో అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ లేదంటే ఎక్కడి నుంచి ఆమెకి ఏ విధంగా ఆమెకు సోకింది అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈమె వల్ల వేరే వాళ్ళకి సోకే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రెండు అంశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై అక్కడ ఒక ఏదైతే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు జిల్లాలో ఈ విధమైనటువంటి కోవిడ్ కేసు నమోదు కావటం అంటే రాష్ట్రంలో ఇది రెండో కేసుగా ఇప్పుడు ఏదో విశాఖపట్నం తర్వాత కడపలోనే రెండో కేసుగా నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక కొద్ది రోజుల్లోనే అంటే 27వ తేదీన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం కూడా కడపలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి రావాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కోవిడ్ వల్ల ఇది ఎటువంటి మహానాడు జరుగుతుందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా అయితే కొంత వైద్య శాఖ అధికారులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు నమోదు కావడంతో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమై కొంత SOPని అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి. సో ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పుడు కడపలో ప్రస్తుతానికైతే ఒక కేసు నమోదైంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆమెకు సోకింది, ఆమె వల్ల ఎవరికైనా సోకింది అనే అంశాల మీద కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అరుణ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.